అందులో అందరం కలిపి 2:30 వరకు ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎలా అంటే మా ఫ్రెండ్స్ ఎక్కలు అప్ చెప్పారు, అంటే దాని టేబుల్స్ అంటారు, మేము ఎక్కలు అంటాం తెలుగులో. టేబుల్స్ అప్ చెప్పారు, ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆ వీడియో మీకు కొంచెం ఈ వీడియో తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్, ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే అందరం కలిసి ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా వెళ్ళాలనేది మీకు మ్యాపింగ్లో పెట్టడం అవుతుంది. అలాగే మీరు వెళ్ళి చేయండి. ఎంత కష్టపడుతుంది, కొత్తగా ఓపెన్ అయింది, చాలా ఎక్సలెంట్గా ఉందంట. విలేజెస్ అందరూ చెప్పారు. వీడికి చినుకులో పడుతుందండి మంచు. అది ఎలా ఉంటుందంటే లైక్ వనజంగి ఐడియా ఉందా, మీ అందరికీ ఐడియా ఉండుంటుంది. అలా దానికన్నా దారుణంగా ఉంది. ఇక్కడ -5 degrees ఉంది ఇప్పుడు ప్రెజెంట్ చలి. సో మీరు ఎవరు మిస్ అవ్వద్దు, వస్తే రేపు అందరూ వచ్చేయండి. టీంతో రండి, వీలైతే అన్ని పట్టుకుంటారండి. స్వెటర్స్ దయచేసి వీడియో దయచేసి అందరూ వీడియో చూసి మమ్మల్ని ఆదరించి దీనికి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. పక్కన ఉన్న బ్లాక్ క్లిక్ నేను క్లిక్ చేస్తాను, మీరు చేయాల్సి. అమ్మాయి చూసింది, మమ్మల్ని అందరూ చూసి మా కోసం ఇచ్చిపట్టుకో. అరే ఇచ్చిపట్టుకోండియా. సౌండ్ మా రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫుల్ ఎర్లీ మార్నింగ్. అయితే అరౌండ్ ఇప్పుడైతే మాకు 6:30, 7 అయితే అవుతుంది. అయినా కూడా చూడండి మంచి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది వర్క్లోని. ఇక్కడ నుంచి మేమైతే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడానికి చూస్తున్నాం. వెనకాల అయితే మా వాళ్ళందరూ ఉన్నారు, నేనైతే ఫ్రంట్కి అయితే వచ్చాను వాళ్ళందరిని దాటుకొని. ఇక్కడ నుంచి అరౌండ్ మాకైతే తెలిసిన వరకుని అరౌండ్ 20 kilometers అన్నారు వ్యూ పాయింట్కి అయితే. అంటే ఇంకెంత దూరం ఉందో నాకు తెలియదు, వాళ్ళు ఏమో వ్యూ పాయింట్ అంటారో అయితే నాకు తెలియదు. అరకులోని ఇది రైల్వే బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇప్పుడు చూడడానికి అయితే వ్యూ అయితే. ఈ వీడియోలోనైతే మొత్తం అంతా అరకు అంతా కూడా మీకు చూపిస్తున్నాను మొత్తం టోటల్గా. మనకి అరకులో ఉన్నది మెయిన్ ఏంటంటే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ సమ్ అదర్ చాపరాయ్ వాటర్ ఫాల్స్ అండ్ కట్టికాకి అయితే వెళ్ళడం లేదు, ఎందుకంటే చాలా దూరం ఉంది కట్టికాకి నుంచి. టైం కూడా సరిపోదు మాకు ఇవాళ, ఎందుకంటే వెనకాల ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇంకా చిన్న కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి టైం అయితే సరిపోదు. సో అందుకని బేగా తీర్చుకోవాలని చెప్పేసి ఇదైతే జస్ట్ మీకు కావాల్సినంత కూడా అరకులోనైతే మొత్తం టోటల్గా అయితే మొత్తం వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంతమంది ఉన్నారు రోడ్డు మంచి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. రోడ్డు పక్కన కూడా చుట్టుపక్కల కూడా చూడండి, అసలు ఏది కూడా కనిపించట్లేదు, అంత మంచిగా కప్పబడి ఉంది రోడ్డు అంతా కూడా. ఇదైతే మాత్రం ఒక మా లైఫ్లోనైతే మర్చిపోలేని రోజు. ఇక్కడ నుంచి అయితే అరౌండ్ అయితే మనకి 10 minutes 20 minutes తర్వాత అయితే మనకైతే ఒక హిల్ మీదకి దగ్గరలోకి అయితే వచ్చాం, వ్యూ పాయింట్ దగ్గరలోకి. చూడండి అసలు పైన ఉన్న స్కై అయితే ఒక సీనరీ లాగా అయితే ఉంది పైన అంతా కూడా. సన్ రైజ్ అయితే అవుతుంది అసలు, చుట్టుపక్కల చూడండి మంచులో ఎంతో బాగుంది అసలు క్లైమేట్.
అది కూడా ఫ్రెండ్స్తో వస్తేనే ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు. అరకులో అంటే ఫ్రెండ్స్తో రావాలి. ప్లస్ ఫ్యామిలీతో కూడా వచ్చినప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని. చాలా చాలా బాగుంది చుట్టుపక్కల గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ ఫుల్గా మొత్తం అంతని. చాలా నచ్చింది నాకైతే ఇవాళైతే. లిటరల్లీ అసలు ఏదో ప్రపంచంకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అసలు ఈ వ్యూ పాయింట్ చూస్తుంటే. అసలు మామూలుగా లేదు అసలు వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ నుంచి చూడండి, చుట్టుపక్కల కొండల దగ్గర అయితే ఎంత మంచుతో కప్పబడి ఎలా ఉంది అసలు. సేమ్ వనజంగిలాగా అనిపిస్తుంది, బట్ వనజంగిలోనైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది హిల్ టాప్ కాబట్టి, ఇది కొంచెం హిల్ తక్కువ కాబట్టి తక్కువలో కనిపిస్తుంది. అయితే హిల్ ఇంకా ఎక్కువ కాబట్టి అదైతే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అదంతా. మా వాళ్ళు చూడండి వెనకాల ఎలా వస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎలా కనిపిస్తుంది మీకు. అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది. కింద ఇల్లులు ఉన్నాయో లేదో తెలీదు, మేబీ ఉండొచ్చేమో, నాకు తెలిసి అటుపక్క ఇల్లు అవన్నీ. అందరు ఫొటోస్ ఇక్కడ అందరూ ఆగారు ఫోటోలు తీసుకోవడానికి. సీనరీకి అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ. చాలా చాలా నచ్చింది నాకైతే ఈ ట్రిప్ అయితే మాత్రం ఫ్రెండ్స్తోని. మీరు మాత్రం ఇలాంటి ఎంజాయ్ చేయాలి అది ఇది అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్తోని తప్పనిసరిగా విజిట్ చేయండి. ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క ట్రిప్ని. నేను చేసిన తప్పు ఏంటంటే నిన్న నైట్ అయితే మాకు నిద్ర అయితే సరిగ్గా పట్టలేదు. అరౌండ్ అందరూ పడుకుని పోయేసరికి 3 o'clock అయింది. మళ్ళీ మార్నింగ్ కూడా వేగం లెగిసిపోయాం అందరం. అసలు నైట్ అయితే నిద్ర అయితే లేదు. ఇప్పుడు అస్సలు ఎంజాయ్ చేద్దామని అనుకున్నా కూడా ఎక్కువగా అయితే మాకు టైర్డ్ అయిపోయింది బాడీ అంతా కూడా ఫుల్. అరకు అయితే ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా మార్కెట్ లా ఉంది అరకులోని. ఏదైనా కూడా ఇక్కడ కొనాలంటే మాత్రం ఫ్రెష్గా ఉంటాయి అన్నీ కూడా మార్కెట్లోని. అలా పండించి డైరెక్ట్గా మనకైతే ఇస్తారు. ఎక్కడి నుంచి అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే రాదు మనకి. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటారని అర్థమైంది నాకైతే ఇప్పుడు. దీనికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉన్న క్లైమేట్ అనుకుంటాను. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా, అందరూ కూడా నవ్వుకొని ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టున్నారు అందరూ. ఇలాంటి ప్రదేశంలో ఉండాలంటే మాత్రం ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇటుపక్క ఉండాలి అంటే మాత్రం నిజంగా అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది ఇటుపక్క క్లైమేట్ కానీ అసలు. ఇది మా ఓల్డ్ చర్చ్ కాలేదంతానే. మనం మీకు అది చూపిస్తాను రిటర్న్ వచ్చినప్పుడు. మళ్ళీ మనకి ఇటుపక్క వచ్చేటప్పుడు ఇదంతా మీకు ఓల్డ్ చర్చ్, అలాగే వుడెన్ బ్రిడ్జ్, తర్వాత మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ప్రతిదీ చూపిస్తాను మీకు. ఇది కూడా మిస్ చేయకండి. వీడియోని మాత్రం ఫుల్గా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి కొన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను, చాలా వీడియోలతోనే. ఇదంతా కాఫీ ప్లాంటేషన్, అంతా కాఫీ ట్రీస్ ఇవన్నీ. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ కూడా. మనం ఫస్ట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వద్దాం, మళ్ళీ వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి, అలాగే నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ చూద్దాం ప్రతిదీ. ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా కూడా.
సో మనకి కావాల్సింది ఏంటంటే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి తర్వాత అయినా వచ్చి రావచ్చు. సో మనం అయితే ఫస్ట్ అక్కడ ఉన్న మెయిన్ వ్యూ పాయింట్ చూసి వుడెన్ బ్రిడ్జ్ అయితే రిటర్న్ లో వచ్చినప్పుడు చూద్దామండి. ఇది కూడా చుట్టుపక్కల కూడా ట్రీస్ తో ఫుల్ గా ఉంది. ఫైనల్లీ స్పాట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ స్పాట్ కి ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. చూడండి మా వాళ్ళు అప్పుడు మొదలెట్టారు. ఏం చెప్పండి రా ఫోటో పాయింట్ అయితే ఇవాళ అరకు వచ్చాం. ఇక్కడ లొకేషన్ చూడండి గాయస్. వెళ్తుంది గాయస్. చెప్తాను. హాయ్ గైస్, ఇప్పుడు మనం మీకు ఇందాక చెప్పాం కదా వీడియోలో అరకు వ్యూ పాయింట్కి వస్తామని వచ్చాము మీకోసం అంతా. కానీ ఈరోజు వేరంగా సూర్యుడు అనేది వచ్చేయడం వల్ల ఇక్కడ కొంచెం వ్యూ పాయింట్ అదిరిపోయింది. ఇది బాగా చూసాడు. అయితే ఇప్పుడు మీకు వ్యూ పాయింట్ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి గైస్, చాలా ఎంత బాగుందంటే కిందన ఇల్లు ఉన్నాయి, ఆ పక్కన కొండ ఉంది, టవర్ ఉంది, అలాగే టవర్ ఉంది. ఇది వచ్చేయండి, త్వరలో బంటిని కలబోతాను. నాయకల్ ఎందుకంటే మనం బైకుల మీద వచ్చాం, మేమందరం బైకుల మీద వచ్చాం. స్వామి అని అతను చెప్పరు బైక్లు అందరూ ఫస్ట్ లో మనం వచ్చాం. అది అంతా కూడా ఇది కాఫీ పొడి. ఇక్కడే కాఫీ ట్రీస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఒక డబ్బా 100 రూపీస్, అంటే 3 డబ్బాలు 300 అంట. చావక ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. 100 రూపాయల డబ్బాలు అయితే 300 అని చెప్పు. టీ పొడిలోనైతే 2 ఫ్లేవర్స్ ఉన్నాయంట. ఇది మసాలా టీ పొడి అంట. చూద్దాం, స్మెల్ చూద్దాం. బాగుంది, స్మెల్ బాగుంది. కానీ ఇంకోటి ఉంది, ఇది మసాలా టీ పొడి. ఇది అది కాఫీ, అది మనకు సంబంధించింది. కాఫీని టీ పొడి అని చెప్తాడు ఇందాక. ప్రైస్ కూడా తక్కువగా ఉంది, చాలా రీజనబుల్ గా ఉంది. అదిరిపోయింది, తీసుకుని ఇలా నాకు చూడు అసలు. దీని స్మెల్ అయితే కాఫీ పొడి స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. తాగితే హెడ్ ఏక్ ఫుల్ ఎగిరిపోద్ది అనమాట. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మీరు ఏదైనా అరకు వచ్చినప్పుడు గ్యారంటీ ఈ షాప్ నాకు ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? ఇదే మన కాఫీ ప్లాంట్ ఆపోజిట్ లోనే, కాఫీ ప్లాంట్ ఆపోజిట్ లోనే ఈ షాప్ ఉంటుంది. దీన్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే, మా అందరి సపోర్ట్ కోసం మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే మనం రిటర్న్ వెళ్ళిపోయి కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ ఏమో మనం చాపరాయి వాటర్ ఫాల్స్ అండ్ అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ కూడా తిరిగేసి అయితే వచ్చేద్దాం మొత్తం అంతా. అలాగే మనం అనుకున్న చర్చ్ అవన్నీ కూడా. మనం అయితే ఇప్పుడైతే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఎక్కువ అయితే జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే. లోపలికి వెళ్దాం అని అనుకుంటున్నాం కానీ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు జనాలు, అందుకనే బయట నుంచి అయితే తీయడం అయితే జరిగింది వీడియో అయితే, లోపలికి వెళ్ళకుండానే. ఆల్రెడీ బయట కూడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మీరు చూపిస్తాను చూడండి, బయట కూడా ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. బయట చూడండి ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు ఫుల్ గానే. చాపరాయి దగ్గర సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది చాపరాయి దగ్గర. ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారని అసలు అనుకోలేదు చాపరాయి దగ్గర.
బాగుంది, చాపర్ అయితే మాత్రం బాగుంది. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. రిటర్న్ వెళ్తున్న రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే మనకి దారిలోనైతే ఈ ఫ్లవర్స్ అయితే కనిపించింది. చాలా ఎక్కువ మంది ఫోటోలు తీసుకున్నట్టున్నారు అక్కడ. చూద్దాం ఎలాగుంటుందో సన్ఫ్లవర్స్. లోపల కూడా ఇది కూడా ఎంట్రీ ఫీజు ఉన్నట్టుంది. నాన్ సన్ఫ్లవర్స్ గార్డెన్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు లోపల అయితే ఫొటోస్ కి. ఇప్పుడైతే చూడండి, మనమైతే మీ అందరికి తెలిసిందే, ఆల్మోస్ట్ అందరికి అరకులో ఉన్న వాళ్ళందరూ కూడా డార్లింగ్ మూవీ జరుగుతున్న హీరోయిన్ అండ్ ప్రభాస్ మన డార్లింగ్ వచ్చినప్పుడు అయితే మీట్ అయిన ప్లేస్ ఇదే, మన రైల్వే స్టేషన్ జంక్షన్. ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మన డార్లింగ్ మూవీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినని. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనం అరౌండ్ ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే చూడబోతున్నాం. చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి అలా అన్ని కూడా మీకు కవర్ చేస్తాం ప్రతిదీ. ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది ఇక్కడ. అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది కూడా ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర ఇంకా టికెట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మనం చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఫస్ట్ అయితే మనం అయితే గార్డెన్ లోపలికి అయితే వెళ్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కన ఉన్నాం. మాకైతే అరౌండ్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. అరౌండ్ పర్ పర్సన్ 200 అనుకుంటాను ఛార్జ్ చేసినట్టున్నారు. లోపల ఎంట్రన్స్ అయితే మాకు చాలా బాగుంది. ఐ లవ్ ఇండియా అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్కి అయితే మంచి ప్లేస్ చెప్పాలంటే. బొటానికల్ గార్డెన్ లోపల అయితే మాత్రం చాలా చాలా బాగుంది. లోపలైతే అప్పుడు మా వాడికి కెమెరా పట్టుకుని అయితే రెడీ టు షూట్ అనుకుని షూట్కి అయితే మాకు ఫోజులు గట్రా చెప్పడం స్టార్ట్ చేసాడు. అరకులో ఫస్ట్ దీన్ని ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే, లాస్ట్ టైం చాక్లెట్ ఫ్యాక్టరీ ఆల్రెడీ నేను చూసాను. నేను ముందుసారి వచ్చినప్పుడు. సో అందుకనే ఆ రీజన్తోనే నేనైతే ఇప్పుడు బొటానికల్ గార్డెన్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది ఇంకా బాగుంటుంది అని అన్నారు దానికన్నా. దాని లోపల ఉండే అలాగే ఫొటోస్ తీసుకోవడానికి అండ్ అంత వ్యూ అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే బొటానికల్ గార్డెన్ అయితే చూస్ చేసుకున్నాను. దీని లోపల నుంచి అయితే చూడండి, అసలు ఏదో ఓల్డ్ కార్ లాగా ఉంది. అసలు చుట్టుపక్కల అయితే మాత్రం మామూలు లేదు. ఈ ట్రీస్ కూడా ఎలా కట్ చేశారు చూడండి. అసలు శివలింగం తర్వాత నందీశ్వర్ టైప్ లో ఉన్నాయి మొత్తం అంతా. చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగా చేశారు కటింగ్ చూడండి. చుట్టుపక్కల అయితే గార్డెన్ అయితే మామూలు లేదు. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది.
ఇప్పుడైతే శివుడు విగ్రహం అయితే చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా చాలా అందంగా ఉంది శివుడి విగ్రహం చూడడానికి అయితే మాత్రం. ఇంత అందమైన విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా చాలా నచ్చింది నాకైతే శివలింగం. ఇక్కడ తీరేలుగా బస్ గార్డెన్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది అసలు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రతిదీని. ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఇప్పుడైతే మాత్రం. అలాగే ఫోటోషూట్ ఎవరైనా కూడా వెడ్డింగ్ అలాగే నెక్స్ట్ ఫోటోలు గట్రా దిగుదాం అనుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఇటుపక్క అయితే రావడానికి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ విజిట్ చేయమని చెప్పి. ఇక్కడైతే ప్లేస్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ. నాకైతే మాత్రం చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. చాలా చాలా బాగుంది ఇదంతా. చూపించడానికి అయితే నాకైతే మాటలు ఎంత చెప్పినా కూడా మీకు చెప్పాలనిపిస్తుంది ఇంకా చాలా చాలా. కానీ ఎంత చెప్పినా కూడా ఇది వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది మనకి ఎక్కడైతే ఎలా ఉందో వుడెన్ బ్రిడ్జ్ మనకి ముందు అరకు దగ్గర స్టార్టింగ్ అని సేమ్ అలాగే ఉంది వుడెన్ బ్రిడ్జ్. బట్ ఏంటంటే అది హైట్గా కొంచెం వెడల్పుగా అండ్ ఎత్తుగా ఉంటుంది, ఇది కొంచెం హైట్ ఎక్కువ. అండ్ సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది వుడెన్ బ్రిడ్జ్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో అసలు బయట. నైస్ వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా సెల్ఫీలకి ఫోటోగ్రఫీకి రెడీగా ఉన్నారు. సారీ బ్రో, సారీ డిస్టర్బెన్స్ చేసినందుకు. ఇది అసలు ఏ ట్రీస్ అన్నది కూడా తెలియట్లేదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అసలు చాలా పొడుగుగా ఉన్నాయి, నిలువుగా పొడుగుగా చాలా ఎత్తుగా ఉన్నాయి ఇవి. బాగుంది లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. నా ఓడేది చూడండి, నా ఫోటోలు తీయడానికి ఎలా ఇష్టం. ఇక్కడ నుంచి
మనమైతే ఇప్పుడైతే అరకు దగ్గర ఉన్న వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడండి చుట్టుపక్కల కూడా అసలు కాఫీ ప్లాంట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో, అలాగే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సేమ్ అక్కడ మనం గార్డెన్ ఎలాంటి వుడెన్ బ్రిడ్జ్ ఉందో సేమ్ అలాంటిదే, సేమ్ వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. పెద్ద మార్కెట్ ఉండదు ఇక్కడైతే కూడా. బాగుంది ఇక్కడైతే మాత్రం, అంతా కూడా చూడడానికి అయితే మాత్రం చాలా లొకేషన్ అయితే మాత్రం హైలైట్. తప్పకుండా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అరకు అయితే రండి, చూడండి, విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ రావు మీ స్టేజ్లోని. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అప్పుడు ఎంజాయ్ చేయాలి. మీకు అలాగే చెప్పాను కదా, రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే మీకు పాత చర్చ్ తాలూకా చూపిస్తానని, అదే చూపిస్తున్నాను చూడండి. పాత ఇది ఓల్డ్ చర్చ్ అంట, ఇది అరకులోని. ఒక అసలు ఇది ఏంటి, దీని తాలూకు బయట అని నన్ను అడిగితే మాత్రం నాకు ఏది తెలీదు. బట్ చూడడానికి బాగుంటుంది అని అన్నారు మా వాళ్ళందరూ. సో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. దీని తాలూకా చరిత్ర, దీని తాలూకా ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. అలాగే రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే ఇది ఒకటే ట్రైన్ వెళ్ళడం అయితే చిన్న షూట్ చేశాను, బాగుంది అని చెప్పేసి. ఓకే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే మళ్ళీ బాయ్. ఇలాంటివి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకుంటే నాది కొత్త ఛానల్ అనమాట. సో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటివి వీడియోస్ నావి ఏమైనా వస్తే కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరి కొన్ని కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.